అసెంబ్లీ ఎన్నికలను తలపించే రీతిలో జరుగుతున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని సీఎం చంద్రబాబు కంకణం కట్టుకుంటున్నారు. దీనికోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. వైఎస్ కుటుంబానికి వరుస విజయాలనిస్తూ వైసీపీ అధినేత జగన్ కు కంచుకోటగా మారిన పులివెందులలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలన్న టీడీపీ అధినేత ప్రయత్నానికి రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల పరోక్ష మద్దతు లభిస్తోందట. కన్నయ్యపై రివెంజ్ తీర్చుకునేందుకు గోల్డెన్ ఆపర్చునిటీని దొరికిందని షర్మిల మురిసిపోతున్నారని కూడా కాంగ్రెస్ వర్గాల సమాచారం. కానీ కరుడగట్టిన కాంగ్రెస్ నాయకులు మాత్రం బీజేపీతో అంటగాకుతున్న టీడీపీ అభ్యర్థిని గెలిపించాలి అని షర్మిల వ్యూహంపై గుర్రగా ఉన్నారని కూడా తెలుస్తోంది. ఇది అనైతికమని కొందరు హస్తం నేతలు చెబుతున్నా ప్రతీకారంతో రగిలిపోతున్న షర్మిల చెవికి ఇవేమీ ఎక్కడం లేదు. అన్నయ్య జగన్ పై ప్రతీకార రాజకీయంతో రగిలిపోతున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పులివెందులలో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నిక ద్వారా తన రివెంజ్ తీర్చుకోవాలని భావిస్తున్నారు. పులివెందులలో జగన్ దెబ్బ కొట్టేందుకు దొరికిన ఛాన్స్ ను మిస్ చేసుకోకూడదని షర్మిల కసిగా ఉన్నారట. కాంగ్రెస్ కు బద్దశత్రువైన బీజేపీ కూటమిలో ఉన్న టీడీపీ అభ్యర్థిని పులివెందుల ఉప ఎన్నికల్లో గెలిపించేందుకు సైతం షర్మిల సిద్ధపడడంపై విమర్శలు వస్తున్నాయి. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు సైతం షర్మిల తీరుపై అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. తన అనుచరులను పులివెందులలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాండిడేట్ గా బరిలోకి దింపినా జగన్ ను దెబ్బతీయాలి అంటే అది టీడీపీకే సాధ్యమని షర్మిల ఫిక్స్ అయిపోయారట. అందుకే నామమాత్రంగా కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేసి పరోక్షంగా టీడీపీకి పూర్తి సహకారాన్ని అందించాలన్నది షర్మిల స్కెచ్. దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా ఈ విషయంలో షర్మిల వ్యూహానికి మద్దతు పలికారు అన్న వాదన వినిపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాల్లోనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ ఫ్యామిలీ అంటే క్రేజ్. అయితే వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తలెత్తిన ఆస్తుల తగాదా వల్ల రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల సొంత కుంపటి పెట్టారు. ఇక చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరి వైసీపీ ఏపీసీసీ అధ్యక్షురాలిగా పగ్గాలు స్వీకరించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన షర్మిలకు టీడీపీ పరోక్ష మద్దతు పలికినా వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపై గెలవలేకపోయారు. అప్పట్లో పులివెందుల నుంచి ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసిన షర్మిల అనుచరుడైన ధ్రువకుమార్ రెడ్డి ద్వారా జగన్ ను మట్టి కరిపించేందుకు షర్మిల శతవిధాలా ప్రయత్నించారు. కానీ అవేవీ ఫలించలేదు. చివరకు ఓడినా తమదే పైచేయి అని చెప్పుకుని షర్మిల ప్రచారం చేసుకున్నారు. అటు కడప పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లోనూ ఇటు పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లోనూ జగన్ అవినాష్ రెడ్డిల మెజారిటీ తగ్గడానికి తానే కారణమని షర్మిల విశ్లేషించడం కొసమెరుపు. గత ఎన్నికల్లో జగన్ పై ప్రతీకారం తీర్చుకోలేకపోయాను అన్న కసి షర్మిలకు మిగిలిపోయింది. అందుకే అన్నయ్యను పులివెందులలో కట్టడి చేసేందుకు టీడీపీతో షర్మిల రహస్య అవగాహనకు వచ్చారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. శత్రువుకు శత్రువు తనకు మిత్రుడు అన్న ఫార్ములాను షర్మిల ఫాలో అవుతున్నారు. అందుకే జగన్ కు శత్రువైన టీడీపీ షర్మిలకు మిత్రపక్షంగా మారిందని, అందుకే తెలుగు తమ్ముళ్లతో మిలాఖత్ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. ఇక అచ్చు వైసీపీ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ బీజేపీకి మిత్రపక్షమైన టీడీపీకి పరోక్ష మద్దతు ఇవ్వడం షర్మిల దిగజారుడుతనానికి నిదర్శనమని కూడా మండిపడుతున్నారు. ఈ విషయాన్ని పులివెందుల ఓటర్లు ఎన్నటికీ అంగీకరించారని వారు హెచ్చరిస్తున్నారు. వైఎస్ఆర్ పరువు తీసే విధంగా షర్మిల వైఖరి ఉందని జగన్ అడుకో దుమ్మెత్తిపోస్తోంది. కానీ షర్మిల మాత్రం ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లవ్ అంటూ తన ప్రతీకార రాజకీయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తారేమో.